గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి సుకన్య పంపించారు. సరస్వతీదేవి అనుగ్రహం కోసం చిన్నారులు ప్రతినిత్యం పఠించాల్సిన శ్లోకం లేదా మంత్రం ఏంటి అని అడుగుతున్నారు. చాలా సులభం. ఇందాక కూడా చెప్పాను మీకు ప్రారంభంలో. సరస్వతి కవచం ఒకటి ఉంది. అది పెద్దది కాదు, కేవలం 14 శ్లోకాలు. అది దేవీ భాగవతంలో నవమస్కంధంలో ఉంటుంది. కృష్ణుడు రాశాడు దాన్ని. యాజ్ఞవల్క్యుడు అనేవాడు అది చదివే శాపం పోగొట్టుకుని మళ్ళీ పండితుడయ్యాడు. అంతి 14 శ్లోకాలు చదవలేమనుకున్నవాళ్ళు, అది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుందిలేండి. కుదరదనుకున్నవాళ్ళు ఒక్క శ్లోకం చదవండి. ఆ శ్లోకం నేను మీకోసం స్పష్టంగా చెబుతాను. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఇంకొక్కసారి చెబుతానన్నమాట. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఈ శ్లోకం మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలోది. ఇది కూడా చదవలేని వాళ్ళు ఉంటే ఓం ఐం ఓం ఐం ఓం ఐం. ఈ ఐం అనేది వాగ్బీజం. సత్యవ్రతుడని మాట సరిగ్గా పలకలేని ఒక దౌర్భాగ్యుడు ఈ బీజాన్ని పంది నోటి నుంచి విని చెప్పిస్తే కవి అయిపోయాడు. 500 శ్లోకాలు రాశాడు. దేవీ భాగవతం తృతీయ స్కంధంలో ఉంటుంది సత్యవ్రతోపాఖ్యానం. కాబట్టి ఐం అనే వాగ్బీజాన్ని ఉపదేశం లేకుండా ఎవరూ చేయకూడదు. ఇప్పుడు నేను మీకు ఉపదేశం ఇచ్చాను. ఉదయం పూట 12 గంటల లోపు గనక ఇది ఎవరైనా విని తద్వారా జపం చేసుకోవచ్చు. 12 దాటితే ఇక ఆ పూట ఉపదేశం పనికిరాదు. బహుశా ఇది పగటిపూట కూడా మీరు ఈ భాగం ధర్మ సందేహాలు చూసే ఉండొచ్చు కనుక 12 లోపు గనక వింటే ఈ ఐం అనే బీజం నేను చెప్పాను కనుక ఇక మీరు జపం చేసుకోవచ్చు. గురూపదేశమే దోషం ఉండదు. ఓం ఐం అని ఒకసారి గురువు గారికి నమస్కారం చేసి జపం చెయ్యండి. ఆ తర్వాత మీరు ఎంత పండితులు అవుతారో మీరే చూసుకోండి. నేను ఆత్మవిశ్వాసంతో మంత్రబలాన్ని నమ్మి చెబుతున్నాను. బల్లగుద్ది శుభ్రంగా ఈ మంత్రాన్ని జపం చేసుకుని చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పండితులు అవుతారు. ఈ ఒక్క అక్షరాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే.